ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు అందరు ఎలా ఉన్నారు? అమ్మా నేను ఆడుకోవచ్చా? అయ్యో, ఆ దేవుడు నా కొడుకుతో ఎలా ఆడుకుంటున్నాడు. బాల మామూలు మనిషి అయిపోయాడని ఆనందించే లోపే ఇలా మార్చేశాడా వాడి తలరాతని. మళ్ళీ వాడు మామూలు మనిషి ఎలా అవుతాడో ఏంటో. అన్నయ్య మళ్ళీ ఇలా అయిపోతాడని కల్లో కూడా అనుకోలేదు డాడ్. ఆ ప్రకృతి వైద్యశాల వైద్యుడిని పంపించేశాం. ఆయనకు వచ్చిన కోపానికి ఇంకెప్పుడు బాలాగాడికి వైద్యం చెయ్యడు. ఆయన వైద్యం చెయ్యకపోతే ఈ బాలగాడు ఎప్పటికీ మామూలు మనిషి కాలేడు. అదేంటో ఆ దేవుడి మధ్య అదృష్టాన్ని మన వైపుకి తిప్పాడు. అదృష్టం దరిద్రం పట్టింది. మనం ఏదనుకుంటారు అయిపోతుంది. ఇంకా పూర్తిగా మన ప్లాన్ అయిపోలేదు. ఆ సీక్రెట్ కెమెరా ఉన్న పెన్ను ఆ నాటకాల వాళ్ళ దగ్గరే ఉంది. అందులోనే మన జాతకాలున్నాయి. ఆ పెన్నుని మనం సంపాదించి నాశనం చెయ్యకపోతే, ఎవరికైనా దాంట్లోని నిజం తెలిసిపోతే, అమ్మో ఇక మన పని అయిపోయినట్టే. నేను ఆ నాటకాల వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా ఆధారాలున్న పెన్నును సంపాదిస్తాను. ఒరే వెంటనే ఆ పని చేయరా స్వామి. రేయ్, ఇదిగో మీరు అడిగిన డబ్బు. డైలీ త్రిపుర పాల ప్యాకెట్లు వేయడానికి ఇటువైపే వస్తుంది. ఈ ఏరియాలో అయితే ఎవరు ఉండరు. అది ఇటువైపు రాగానే దాన్ని పట్టుకుని దాని దగ్గర నేను చెప్పిన ఎవిడెన్స్ ఎక్కడుందో తెలుసుకొని ఆ ఎవిడెన్స్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఆ త్రిపుర ఎలా ఉంటుందన్నా? అన్నా త్రిపుర అంటే ఈమెనా? అవునరా. అయినా మీకెలా తెలుసు? దీంతో పాత పగలున్నాయిలేనా? అయితే మరీ మంచిది. దాని దగ్గర ఎవిడెన్స్ తీసుకోగానే దాన్ని ఆహారం చేసుకోండి. అలాగే అన్నా. అలాగే అన్నా. బామా నాకు ఐస్ క్రీమ్ కావాలి. కన్నయ్య, మారం చేయకు. మీ నాన్న వాళ్ళు బయట నుంచి వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకురమ్మని చెప్తాలే. నాకు ఇప్పుడే కావాలి. సరే ఆగాగు. రాజు అమ్మా, కన్నయ్యకి ఐస్ క్రీమ్ కావాలట. నువ్వు వెళ్ళి తీసుకురాపో. బామా నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. నువ్వా? బయటికి నిన్ను పంపించను. బామా వాడు మంచి ఐస్ క్రీమ్ తీసుకురాడు. నేను వెళ్తే మంచి చూసుకొని తెచ్చుకుంటాను. నిన్ను బయటికి పంపించాలంటే నాకు చాలా భయంగా ఉంది కన్నయ్య. బామా నేను ఎక్కడికి వెళ్ళను. ప్లీజ్ బామా నన్ను పంపించువా ప్లీజ్. మా మంచి బామ కదా, పంపించువా. ఉండు, నేను చెప్తాలే. రాజు అమ్మా, జాగ్రత్తగా తీసుకువెళ్ళు. థాంక్స్ బామా. ఐ లవ్ యు. ఏ రాజు పద, ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం. రా. భలే దొరికావే. మీరా? ఆ రోజు తన్నులు తిన్నా మీకింకా బుద్ధి రాలేదా? తప్పుకోండి. ఏయ్, ఎక్కడికి వెళ్ళేది?
మర్యాదగా అడ్డు తప్పకోండి. దిగవే, దిగో. వదలండి. దిగో, దిగవే. దిగో, దిగో. ఏయ్, బండాపు 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 ఆపు. ఏ అక్కడ ఐస్ క్రీమ్ ఉంటుంది, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండు, ఓకే? ఎక్కడికి వెళ్ళొద్దు. నేను వస్తాను బాబు. ఏమొద్దు, నేనే వెళ్ళొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, ఓకే? నేనే వెళ్ళి తీసుకొస్తా. ఏయ్ సుందరి, ఏయ్ సుందరిని వదలండ్రా. ఒరేయ్ వదలండి. సుందరి, నా మీద పగతోనే కదా ఇదంతా చేస్తున్నారు. అవన్నీ తర్వాత నీ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉండాలి. మర్యాదగా అది ఇచ్చేయ్. ఎవిడెన్సా? ఎవిడెన్స్ ఏంటి? ఏం తెలియనట్టు ఫేస్ పెడితే వదిలేస్తావు అనుకుంటున్నావా? నువ్వు ఆ ఎవిడెన్స్ ఇచ్చే వరకు నేను వదిలేదే లేదు. ఏం ఎవిడెన్స్? అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? మర్యాదగా ఎవిడెన్స్ ఇస్తావా లేదా? మీరు నిజంగా దేని గురించి అడుగుతున్నారు? నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఏంటి మర్యాదగా అడుగుతుంటే డ్రామాలు చేస్తున్నావు? ఏయ్, నా సుందరిని తోసేస్తావురా నువ్వు? అన్నా వీడన్నా ఆ రోజు కొట్టింది. ఇద్దరు భలే దొరికారా. ఏసాడు రాండి. అలాగే అన్నా. అయ్యో, వద్దు, వద్దు. బాలాగారిని కొట్టకండి. మళ్ళీ కొడతావా? ఆగండి. బాలాగారు. మళ్ళీ కొడతావరా? ఏంట్రా? వదలండి. కొట్టొద్దు. బాలాగారిని ఏం చేయొద్దు. వదలండి. వదలండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.